హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసూక డైరీస్. ఇవాళ నేను ట్రిప్కి బేబీ ఫుడ్ ఏమేమి తీసుకొచ్చాను అండ్ వాడికి రిలేటెడ్ ఏమేమి క్యారీ చేశాము అవన్నీ చూపిస్తాను. అండ్ ఓవరాల్ ట్రిప్లో ఫుడ్ ఎలా మేనేజ్ చేశాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బేబీకి డిఫరెంట్ ఫుడ్ అది చేస్తుంటానని చెప్పాను కదా, సో అలాంటివన్నీ నేను కొంచెం కొంచెంగా ఈ ట్రిప్కి ప్యాక్ చేసుకున్నాను. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫుడ్స్ అనమాట. సో బేసిక్గా ఇదేమో జొన్నలు మొలకెత్తించి నేను మొత్తం ఫ్రమ్ ద స్క్రాచ్ అన్నీ చేస్తాను. దాన్ని ఆరబెట్టి రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటాను. సో అది కొంచెం పొడి. అండ్ ఓట్స్ నేను రోస్ట్ చేసి పౌడర్ చేసి పెడతాను అది. అండ్ ఆల్సో సెరెలాక్, యాక్చువల్లీ నేను హోమ్మేడ్ సెరెలాక్ తయారు చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ట్రిప్లో నేను రాగి కూడా సెపరేట్గా మొత్తం నేనే చేస్తాను, మొలకది తెప్పించి. ఇప్పుడు దీన్ని కలిపి తీసుకొచ్చాను కొంచెం నేను, అంటే దీన్ని మళ్ళీ సెపరేట్ రెండు ఎందుకు అని చెప్పి కొంచెం రాగి ఇందులోనే మిక్స్ చేసి తీసుకొచ్చాను. అండ్ ఇది ఆల్సో బియ్యం అనమాట. బియ్యం కూడా అలాగే నేను కడిగి ఆరబెట్టి వేయించి పొడి చేస్తాను. సేమ్ విత్ మసూర్ దాల్. ఇంతకుముందు నేను మూంగ్ దాల్ వాడాను, దానికి చేంజ్ చేద్దామని చెప్పి అది అయిపోయిన వెంటనే ఈసారి మసూర్ దాల్ వాడాను అనమాట. నెక్స్ట్ టైం ఇంకో టైప్ ఆఫ్ పప్పు యాడ్ చేస్తాను, అట్లా చేస్తుంటాను. అండ్ అవి కాకుండా వీడికి బౌల్స్, గ్లాస్, ఇవి పిప్ క్లాత్ అండ్ 2 గిన్నెలు టు కుక్, జస్ట్ ఎమర్జెన్సీకి ఎప్పుడైనా రెడీగా ఉండడానికి ఇవన్నీ తీసుకున్నాము. అండ్ వీడికి ఫ్రెష్ ఫుడ్ అది నేను వచ్చే రోజున కూడా తీసుకొచ్చాను. ఫుడ్ ప్రాసెసర్ వల్ల చాలా హ్యాండీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి స్వీట్ పొటాటో ప్యూరీ. ఇట్లాగే నేను వచ్చే రోజున కూడా స్వీట్ పొటాటో ప్యూరీ ఒకటి అండ్ యాపిల్ ప్యూరీ ఒకటి తీసుకొచ్చుకున్నాను. సో జర్నీలో వాడికి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టి తీసుకొచ్చాను. ఆఫ్టర్నూన్ మేము ఎక్కడైతే బ్రేక్ తీసుకున్నామో అక్కడ వాడికి ఆ ఫుడ్, నేను యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ నేను వేడిగా ఇది వాడి జొన్నలు వాడి స్వీట్ పొటాటో ప్యూరీ వాడి వాడికి లంచ్ పెట్టాను అనమాట. దాని తర్వాత ఈవినింగ్ వేరే చోట బ్రేక్ తీసుకున్నాము, ఎక్కడైతే ప్లే ఏరియా ఉంటుందో అక్కడ వాడికి కొంచెం యాపిల్ ప్యూరీ పెట్టాను. అండ్ ఈవినింగ్ వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు నైట్ మేము అక్కడే స్టే చేసాము. సో అక్కడ నేను వెళ్ళిన వెంటనే వాడికి మళ్ళీ అన్నం అండ్ పప్పు వాడి ఫ్రెష్ ఫుడ్ పెట్టాను. అట్లా డే 1 అలా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ డేకి నేను ఏం చేశానంటే వాళ్ళ ఇంట్లోంచి స్టార్ట్ అయ్యే ముందే వాడి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. అక్కడ నేను వాళ్ళ దగ్గర యాపిల్ ఉంది, యాపిల్ ప్యూరీ చేసి దాన్ని వాడికి బ్రేక్ఫాస్ట్లో వాడాను. అండ్ అదే ఫ్రూట్ని నేను ఈవినింగ్కి ప్యాక్ చేసుకున్నాను. అంతా ఫుడ్ ప్రాసెసర్ ఉండడం వల్ల ఫుడ్ ప్రాసెసర్లో చేయడం అండ్ నేను ప్యాక్ చేసుకోవడం ఇట్లాంటివి ఇస్తారనమాట ఈ ఫుడ్ ప్రాసెసర్తో పాటు 2. సో ఒకటి నేను వెజిటబుల్కి వాడతాను, ఇంకోటి ఫ్రూట్కి వాడతాను. సో అట్లా నేను చేశాను అనమాట. అండ్ దెన్ ఆ రోజుకి మళ్ళీ నేను క్యారెట్ ప్యూరీ అది చేసుకున్నాను. సో దీస్ థింగ్స్ ఐ మేనేజ్డ్. ఇంకా ఈవినింగ్ నేను ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. ఈవినింగ్ ఎయిర్బిఎన్బికి రాగానే బేబీకి మళ్ళీ నేను క్యారెట్ ప్యూరీ అండ్ వన్ ఆఫ్ దిస్ ఫుడ్ వాడి నేను వాడికి తయారు చేసి పెట్టాను. అలా డే 2 ఎండ్ అయిపోయింది. నిన్న ఏం చేశానంటే డే 3లో ఇక్కడ మోస్ట్లీ మేము ఎయిర్బిఎన్బిలోనే రిలాక్స్ అయ్యాము. సో నేను ఎక్కడ హరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లో లాగానే ఇక్కడ కూడా మంచిగా నేను మార్నింగ్ వాడికి బ్రేక్ఫాస్ట్ ఈసారి పేర్ తీసుకున్నాను. దగ్గరలో గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి కాబట్టి మేము అన్నీ ఏం క్యారీ చేయలేదు ఫ్రెష్ ఫుడ్స్. ఇక్కడ వెంటనే ఈ 2-3 డేస్కి ఏం కావాలో అలా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం అనమాట. సో వాడికి పేర్ తీసుకున్నాను, పేర్తో ప్యూరీ చేశాను, దాన్ని వాడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టాను. ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి వాడికి నేను మళ్ళీ స్వీట్ పొటాటో తీసుకున్నాను. సో బేసిక్గా ఈ ఉన్న 4 రోజులు నేను కొంచెం వాడికి ఫిల్లింగ్ అయ్యేటట్టు అండ్ ఆల్సో ఒకవేళ బయటికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా వాడికి ఒకవేళ లెట్స్ ఈ ఫుడ్ నేను ఏదైనా వాడకుండా చేసినా ఆ వెజిటబుల్ ఫుల్ అవ్వాలి, ఫుల్ ఉండేటట్టు ఉండాలి అని చెప్పి నేను స్వీట్ పొటాటో ఆర్ క్యారెట్ చూస్ చేసుకున్నా. దిస్ ఈజ్ ఆల్ థింగ్స్ యూ కెన్ చేంజ్ అనమాట. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. నేను ఎలా చేస్తున్నాను అనేది షేర్ చేసుకుంటున్నాను. సో నిన్న నేను స్వీట్ పొటాటో ప్యూరే వాడాను. అండ్ ఈవినింగ్ మళ్ళీ నేను
నార్మల్ ఈ సెరలాక్ వాడి పెట్టాను. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేను తెచ్చిన వాటితో ఫినిష్ చేస్తుంటే, ఒకరోజు జొన్నలు వాడాను, ఒకరోజు అన్నం పప్పుది వాడాను, ఇంకో రోజు సెరలాక్ వాడాను, ఓట్స్ ఎప్పుడు వాడుతూ ఉంటాను. సో ఇలా మేనేజ్ చేశాను. ఈ మధ్యలో ఏంటి అంటే జస్ట్ ఇన్ కేస్గా మేము ఇక్కడ ఫిన్లాండ్లో బేబీ ఫుడ్ చాలా మంచిగా అమ్ముతారనమాట. షుగర్స్, సాల్ట్స్ ఇవేమి యాడ్ చేయకుండా ఆర్గానిక్గా అమ్ముతాడు. అట్లాంటివి ఒక 1-2 వచ్చి మేము తీసుకున్నాము. ఒకటేమో ప్రూన్స్ తీసుకున్నాము. ఫైబర్ మంచిగా, అది డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో అదొకటి హ్యాండీగా పెట్టుకున్నాము. అండ్ ఇది ఈసారి ఇలా తీసుకున్నాము. సో దీంట్లో ఏంటి అంటే యాపిల్, బనానా, క్యారెట్, ఓట్స్, చిక్పీ ఇవన్నీ కలిపి ఇది ప్యూరే అమ్ముతాడు అనమాట. 8+ months అని రాస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఏజ్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్యూరే అమ్ముతాడో అక్కడ చూపిస్తాడు. దాన్ని బట్టి తీసుకోవచ్చు మనం. సో ఇది నేను తీసుకున్నాను. సో ఇవి 2 తప్ప మిగతావన్నీ నేనే తయారు చేసుకుంటూ వాడికి పెడుతూ ఉన్నాను. అండ్ ఇది కూడా మేము ఇంకా వాడలేదు. జస్ట్ నేను ఫ్రూట్ ప్యూరే వాడాను. మధ్యలో కొంచెం వాడికి కూడా ప్రూన్స్ ఇష్టం అనమాట. సో ఆ రకంగా నేను మధ్యలో అది ఒకసారి యాడ్ చేసి పెట్టాను. అండ్ ఆల్సో డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ట్రావెల్లో ఉన్నాం కాబట్టి వాడు ఎక్కడ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫీల్ అవ్వకూడదు, అందుకోసం నేను అలా యాడ్ చేశాను. బట్ ఓవరాల్ ట్రిప్ చాలా మంచిగా ఉన్నిందండి, ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఒక థింగ్ ఏంటంటే వీడికి ఇంట్లో హై చైర్ పెట్టి నేను ఫుడ్ పెడుతూ ఉంటాను. సో దానివల్ల ఇక్కడ బయటకు వచ్చాక హై చైర్ ఆప్షన్ నేను ఒకసారి కనుక్కొని అడిగి పెట్టుకొని ఉండాల్సింది. వాళ్ళ దగ్గర ఒకవేళ ఉండున్నా నాకు చెప్పేవాళ్ళు. బట్ అది నేను కొంచెం చేయలేదు. నెక్స్ట్ టైం దాట్ ఆల్సో ఐ షుడ్ కీప్ ఇన్ మైండ్, హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ కొంచెం వాడితో ఫుడ్ పెట్టే దగ్గర ఇబ్బంది అయింది. కానీ దెన్ ఐ రియలైజ్డ్ వాడిని కుర్చీలో మంచిగా ఎదురుగా కూర్చోపెట్టి వాడిని అక్కడ కూర్చోపెట్టి పెడుతుంటే గ్లాడ్లీ ఇట్ వర్క్డ్. వాడు మరి అంత ఇటు కదలకుండా మంచిగా తింటూ వచ్చాడు. సో అలా చేసామన్నమాట. సో ఓవరాల్ ట్రిప్ వాడు జర్నీ వచ్చేటప్పుడు బ్రేక్ తీసుకుంటూ రావడం వల్ల, వెళ్ళేటప్పుడు బ్రేక్ తీసుకుంటూ రావడం వల్ల, వీటి వల్ల టూ మచ్ హెక్టిక్ వాడికి అవ్వలేదు. అండ్ మాకు కూడా టూ మచ్ స్ట్రెయిన్ అవ్వలేదు మేము. బికాజ్ బేబీస్ హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ కాబట్టి. సో మా ట్రిప్ కూడా మంచిగా వెళ్ళింది. అండ్ ఇవాళ మేము ఓలు రిటర్న్ అయిపోతున్నాము. సో ఇవాళ జర్నీ కూడా ఎలా ఉంటుందో చూడాలి. మోస్ట్లీ ఇవాళ యాక్చువల్లీ మధ్యలో ఫ్రెండ్ని హాల్ట్ ఇవన్నీ ఏం లేవన్నమాట. వచ్చే రోజున ఏంటి అంటే ఫ్రెండ్ని కలిసి అట్లా రావడం వల్ల డ్రైవ్ కొంచెం ఎక్కువ అయింది. ఇవాళ తొందరగానే వెళ్ళిపోతాం. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అంతా వెళ్ళిపోతాము. సో అది అండి ఓవరాల్ ట్రిప్ విత్ బేబీ. ఇలా నేను ఫుడ్ అది క్యారీ చేసి మేనేజ్ చేశాను, విచ్ రియలీ వర్క్డ్. ఫుడ్ ప్రాసెసర్ ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ ద ఫుడ్ ప్రాసెసర్ వి క్యారీడ్ అండి. నేను ఇంటికి వెళ్ళాక ఒకసారి ప్రాపర్గా కూడా చూపిస్తాను నేను ఇది ఎలా వాడాలి ఏంటి అని. బట్ ఇట్ ఈస్ రియలీ హ్యాండీ. రోడ్ ట్రిప్స్ అవి చేస్తున్నాము ఇప్పుడు, ఫ్లైట్లో అంటే కొంచెం లగేజ్ తగ్గుతూ క్యారీ చేయాలంటే కష్టం, కానీ రోడ్ ట్రిప్స్కి ఇది చాలా మంచి ఆప్షన్. కారు ఉండి కార్లో అన్నీ పెట్టుకొని వెళ్తున్నాము అంటే. అండ్ ఫ్రెష్గా చేసిన ఫుడ్ అంతా ఈ బ్యాగ్లో పెట్టేసుకొని, ఈ బ్యాగ్ ఆ పెద్ద బ్యాగ్లో పట్టేస్తుంది. సో అదంతా ఓవరాల్గా వాడి ఫుడ్ బ్యాగ్ లాగా క్యారీ చేసాము. అండ్ ఇది చూస్తే కనుక ఇది లిబరో బ్యాగ్ అనమాట. ఇక్కడ లిబరో బ్రాండ్ డైపర్స్, బేబీకి సంబంధించినవి అన్నీ అమ్ముతారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ డెలివరీ దగ్గరలో ఉన్న టైంలో మనం అప్లై చేసుకోవచ్చు. వాడు ఫ్రీగా ఈ బ్యాగ్ పంపిస్తాడు. ఇందులో డైపర్ అన్నీ చిన్నవి, బేబీ సోప్ అట్లా అన్నీ చిన్నవి ఇందులో పెట్టి, అపార్ట్ ఫ్రమ్ ఆల్ హిస్ ఫుడ్ వీకి ఒక డైపర్ బ్యాగ్ కూడా ఎప్పుడూ ఉంటుందన్నమాట. డైపర్ బ్యాగ్లో వాడికి సంబంధించిన డైపర్స్, ఎక్స్ట్రా క్లోత్స్, వాడి వైపింగ్ క్లాత్, టవెల్ ఇట్లాంటివన్నీ వీడికి సంబంధించినవి అన్నీ అందులో పెట్టి వి క్యారీ. సో డైపర్ బ్యాగ్ ఈజ్ మస్ట్. అండ్ బేబీ ఫుడ్ ఇప్పుడు వీడికి సాలిడ్స్ స్టార్ట్ అయ్యాక స్లోలీ వీఆర్ ఆల్సో క్యారింగ్ దోస్ థింగ్స్ అనమాట. సో ట్రిప్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ బేబీ చాలా మంచిగా అయింది. మీకు ఈ వీడియో నచ్చింది అంటే, ఇట్లా మోర్ ఇన్ఫర్మేటివ్గా లేదా బేబీ రిలేటెడ్గా నేను ఎలా ఫాలో అవుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. దానికి రిలేటెడ్గా నేను వీడియోస్ తీసి పెడతాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్
కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి, సో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ డూ లైక్ ద వీడియో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ, సీ యూ సూన్.